తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. ఎప్పుడూ లేనంతగా బస్సులో కిక్కిరిసి జనాలు వెళ్తున్నారు. మునుపటి కంటే కూడా ఆర్టీసీ ఆదాయం పెరిగిందని అధికారులు కూడా చాలా సందర్భాలలో వెల్లడించారు. ఇక మహిళలతో పాటు దీని ఆధారంగా వృద్ధులకు, పిల్లలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని వినతి పత్రం అందించారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వృద్ధులకు, పిల్లలకు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత వ్యవస్థ అవసరం. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు ఉచిత సేవలను అందించాలని గతంలో చాలాసార్లు అభ్యర్థించారు. ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజన్స్, వికలాంగుల సంక్షేమ శాఖ ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల్లో సీట్లు కేటాయిస్తుండగా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు సబ్సిడీతో కూడిన బస్ పాస్లను అందించనున్నారు. తప్పనిసరిగా భారతీయ నివాసి అయి ఉండాలి. రాష్ట్రంలో నివసిస్తున్న వారు అయి ఉండాలి. ఏజ్ ప్రూఫ్ ఉండాలి. పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డు, నివాస రుజువు పత్రం ఉండాలి. వీటికి మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు, మహిళలు, పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు 25% రిజర్వేషన్లు కల్పిస్తారు. కాబట్టి మీకు సీనియర్ సిటిజన్స్ ఉచిత బస్ కార్డు ఉంటే మీరు టీజీఎస్ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. త్వరలోనే 60 ఏళ్లు పైబడిన వారికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.